ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు ధనం పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే కుటుంబ విషయాలు అంటే కుటుంబంలో గొడవలు అవుతున్నాయండి. మీరు చేస్తున్న వ్యాపారాల్లో ఇబ్బంది ఉంటుంది. అలాగే పనిచేసేవాళ్ళు మా దగ్గర చిన్న చిన్నగా మేము వర్క్షాప్ లాంటివి పెట్టుకున్నాం, పనిచేసేవాళ్ళు మాట అంటం లేదు. అలాగే ఎంప్లాయీస్ అయితే మా తోటి ఉద్యోగుల వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం, వీటికి ఏదన్నా సమాధానం చెప్పండి, డబ్బులు ఖర్చు కాకుండా అని చాలామంది మెయిల్ చేయడం జరిగింది. వాళ్ళకి నేను ఈరోజు చూపిస్తున్నాను. ఈ ఎల్లో కలర్ లైటిష్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, లక్ష్మీ గవ్వలు అంటారు వీటిని. సముద్ర ప్రాంతాల్లో మామూలుగా దొరుకుతూ ఉంటాయి. అలాగే పూజా వస్తువుల సామాన్లో కూడా షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవి కొంచెం కలర్ డార్క్గా ఉండేవి. వీటి గురించి కూడా తర్వాత చెప్తాను మీకు. నేను ఫస్ట్ లక్ష్మీ గవ్వల గురించి చెప్తాం. యాక్చువల్గా ఏంటంటే మనం లక్ష్మీ గవ్వ అనగానే పేరులోనే మనం అమ్మవారిని చూస్తున్నాం కదా. ఏంటంటే మనం ఇందుట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పురాణాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఈ లక్ష్మీ గవ్వలని మనం ఏం చేయాలంటే ఒకటి తెల్లటి క్లాత్ తీసుకోండి. తెల్లటి క్లాత్ తీసుకొని దాంట్లో చక్కగా పసుపు కుంకుమ వీటికి అద్దండి గవ్వలకి. అంటే తెల్లటి క్లాత్ కూడా పాత కాదండి, కొత్త క్లాత్ తీసుకోండి. చక్కగా ఇందుట్లో ఒక ఇంట్లో పెట్టుకోవడానికి 11 గవ్వలు తీసుకోండి. 11 గవ్వలు తీసుకొని మీరు ఆ గవ్వలకి పసుపు కుంకుమ బొట్టుగా పెట్టి మీరు మనసులో అనుకోవాలి, కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోవాలి, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నప్పుడు 11 గవ్వలు తీసుకొని తెల్లటి క్లాత్లో చక్కగా మూటగా కట్టి ఆ పెట్టే ముందు పసుపు కుంకుమ బొట్టుగా పెట్టి ఆ 11 గవ్వల్ని తెల్లటి క్లాత్లో పెట్టి మీరు అమ్మవారి పట్టం ముందు పెట్టి మీరు నమస్కారం చేసుకొని లక్ష్మీదేవి నామాన్ని, ఏదో ఒక నామాన్ని, అష్టోత్తర నామావళి వీలైతే అష్టోత్తరం చదవండి, లేదంటే ఏదో ఒక నామాన్ని 108 సార్లు అనుకోండి. అలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సహకారం ఏర్పడుతుంది. అంటే ఎప్పుడు గొడవలేనండి మా మధ్యలో, మా పిల్లలు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారండి, మా పిల్లలు ఒకరికొకరు సహాయం చేసుకోరండి, ఇలాంటివన్నీ పోతాయి ఇలాంటి లక్ష్మీ గవ్వలు చేయటం వల్ల. అలాగే రాబడి కూడా పెరుగుతుంది. కొంత ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా తగ్గుతాయి. అలాగే ఈ లక్ష్మీ గవ్వల్ని వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నట్టయితే కనుక ఈ విధంగా చేసి వ్యాపార అభివృద్ధి కూడా పెరుగుతుంది. మీ దగ్గర పని చేస్తుంటారు, 2 రోజులు చేయటం, 3 రోజులు మానేయటం. పని వాళ్ళు పని చేయడం అలా ఇబ్బంది పెడుతూ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఆ ఇబ్బంది కూడా తగ్గడానికి అవకాశం ఉన్న శాస్త్రం చెప్తుంది. అలాగే మీరు ఉద్యోగస్తులు ఒక లక్ష్మీ గవ్వ తీసుకోండి. మీరు మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి. ఇలా రోజు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ పైన ఉద్యోగస్తుల నుంచి సమస్యలే తగ్గుతాయి. అంటే ఇప్పుడు వచ్చే సమస్యలు ఉంటాయి కదా. అలాగే ఈ లక్ష్మీ గవ్వ జేబులో పెట్టుకొని ఏ పనైనా మొదలుపెట్టినా సరే ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఇది చాలా చిన్న తంత్రం. ఇది ఏ రోజు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మనకు డౌట్ ఉంటుంది. ఇది మంచి రోజు అంటే మీ జన్మ నక్షత్రానికి మంచి రోజు చూసుకొని, తెలిసిన వాళ్ళు జన్మ నక్షత్రం ఉన్న వాళ్ళు అలా చూసుకొని చేయండి. లేదండి మాకు జన్మ నక్షత్రం లేదు అనేవారు ఎవరైనా సరే చక్కగా ఏకాదశి తిథి నాడు కానీ, త్రయోదశి నాడు కానీ, చతుర్దశి నాడు కానీ, లేదంటే పౌర్ణమి రోజు కానీ ఇది చేయండి. ఎప్పుడైనా కొనుక్కొచ్చుకోండి. ఈ పెద్ద కాస్ట్ కూడా ఉండవు, 20 రూపాయలు 10 రూపాయలు అంతకన్నా ఎక్కువ ఉండవు. ఒకటి 11 గవ్వలు అలా తెచ్చుకోండి. ఈ గవ్వల గురించి తర్వాత వీడియోలో, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లెంతీ వీడియో అవుతుంది. ఇది చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అమ్మవారి పటం ముందు పెట్టి మీరు ఇది చేయండి. చిన్నవి చేయడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.